తమిళ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం కూలీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. నాగార్జున కూడా కీలక పాత్రలో నటించడంతో దీనికి తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. ఈ మూవీ కోసం అటు రజనీ ఫ్యాన్స్, ఇటు నాగార్జున ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రజనీకాంత్కి బ్యాడ్ న్యూస్. రజనీకాంత్కు కింద పడి గాయాలైనట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. తాజాగా రజనీకాంత్ ఇంట్లో ప్రమాదం జరిగిందని ఓ వార్త అయితే బయటకు వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో రజనీకాంత్ తన ఇంట్లో నుంచి బయటకు వెళుతూ ఉంటాడు. మళ్లీ ఆయన పేపర్ తీసుకుని ఇంట్లోకి వస్తున్న సందర్భంలో కాలు జారి కింద పడతారు. ఈ క్రమంలో ఆయనకు నడుము దగ్గర బెణికిందంటూ వార్త వినిపిస్తోంది. మరోవైపు ఆయన గడ్డిలో పడ్డాడేమో, గాయాలేమీ తగల్లేదులే అనే వాదన వినిపిస్తోంది. ఆ వీడియోని చూస్తుంటే మాత్రం రజనీకాంత్ కింద పడ్డట్టు తెలుస్తోంది. మరి గాయాలయ్యాయో లేదో తెలియాలంటే రజనీ టీం క్లారిటీ ఇచ్చేంతవరకు వెయిట్ చేయాలి. జైలర్ తర్వాత రజనీ నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే చిత్రంలో రెబ్బా, మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహీర్, జూనియర్ ఎంజీఆర్లు నటిస్తున్నారు. ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 350 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. మరి ఫైనల్గా ఈ సినిమా అవుట్పుట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ మూవీపై రజనీకాంత్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. దీని తర్వాత మరో 2 ప్రాజెక్టుల్లో నటిస్తున్నారని సమాచారం.